ఏంటి ఈ సముద్రం మధ్యలో ఉన్న దర్గాకి ఇంత హిస్టరీ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ వాటర్ ఫ్యామిలీ. డే 1 డే 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్రొఫైల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. డే 3 వచ్చేసరికి ఈరోజు సండే కాబట్టి మార్కెట్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. సో అందుకని మేమైతే హజ్జీ అలీ దర్గాకి అయితే వచ్చాము. ఈ దర్గాకి వెళ్ళే 300 to 400 మీటర్స్ వే ఏదైతే ఉందో డే టైంలో ఓపెన్లో ఉంటుంది, నైట్ టైంలో వాటర్తో క్లోజ్ అవుతుంది. కానీ ప్రెసెంట్ వాటర్ అయితే చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయాయి. మీకైతే ప్రీవియస్గా ఎలా ఉంటుందో ఒకసారి క్లిప్ వేసి చూపిస్తాను, చూడండి. ఇంకా అలా నడుచుకుంటూ దర్గా లోపలికి వచ్చాము. ఇంకా దర్శనం చేసుకుని పక్కనే ఖవాలీ జరుగుతుంటే కొంచెం సేపు చూసాము. ఇంకా అలా మేము కూడా సముద్రం వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంది రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. ఇంకా అలా బయటికి వచ్చి పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం. బిల్ అయితే 766 రూపీస్ అయింది. ఈ కారణం ఏమంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకెలాగో రేపటి నుంచి కుదరదు కాబట్టి గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ చూడడానికి అయితే వెళ్ళాము. అవి రెండు అయితే పక్క పక్కనే ఉంటాయి. ఇంకా రిటర్న్ మెట్రో స్టేషన్ బయట అయితే హార్సెస్ అయితే కనపడ్డాయి. ఇంకా మెట్రో టికెట్ తీసుకొని మా రూమ్కి అయితే వచ్చేసాం. ఈరోజు షాపింగ్లో అయితే నా ఫ్యామిలీ కోసం ఈ థింగ్స్ అయితే కొన్నాను. సరే మరి ఉంటా. డే 4 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ ఫాలో డిఎస్ వాటర్ పేజ్.